హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కాంపీట్ మైండ్ సమర్పించు భారత్ ద డైలీ కరెంట్ అఫైర్ షో. మీ అందరికీ కూడా భారత్ ద డైలీ కరెంట్ అఫైర్ షోకి స్వాగతం. మేబీ కొన్ని రోజుల్లో మీరు ఇలా ఒక రికార్డెడ్ వీడియోని చూడకపోవచ్చు, బికాజ్ యాజ్ ఐ సెడ్ ఎస్టర్డే ఇన్ ద భారత్ షో దట్ భారత్ మేబీ లైవ్లోకి రావచ్చు. ఎప్పుడు ఏ టైంకి అనేది తొందరలోనే మీకు అప్డేట్ చేస్తాము, బట్ డెఫినెట్గా భారత్ విల్ బి కమింగ్ ఆన్ లైవ్ వెరీ సూన్. సో ఏది ఏమైనా మీ అందరికీ కూడా మరొక్కసారి భారత్ డైలీ కరెంట్ అఫైర్ షోకి స్వాగతం సుస్వాగతం. రోజు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ అలానే కాంపీట్ మైండ్స్కి మీరు అందిస్తున్న సపోర్ట్కి, సహకారానికి, కోఆపరేషన్కి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ లెట్స్ గెట్ ఇన్ టు ది కరెంట్ అఫైర్స్ షో. ముందుగా థాట్ ఫర్ ద డే. ఇవాళ సూక్తి ఏంటి అని అంటే, నెవర్ లెట్ ద ఫియర్ ఆఫ్ స్ట్రైకింగ్ అవుట్ కీప్ యూ ఫ్రమ్ ప్లేయింగ్ ద గేమ్. ఓడిపోతామేమో అన్న భయాన్ని మిమ్మల్ని ఆట ఆడకుండా నిరోధించనివ్వవద్దు. ఎందుకనంటే ఆట ఆడినప్పుడు ఖచ్చితంగా ఒకళ్ళు గెలుస్తారు, ఖచ్చితంగా ఒకళ్ళు ఓడిపోతారు. నేను ఖచ్చితంగా ఓడిపోతానేమో అని మీరు ఆట ఆడడం మానేస్తే ఆ ఆట ఇచ్చే అనుభూతి, ఆ ఆట ఇచ్చే ఆనందం మీరు ఎప్పుడు చెరిష్ చేసుకోలేరు. ఇన్ ద వెరీ సేమ్ వే మీలో చాలామంది టాలెంట్ ఉన్నా, అఫ్ కోర్స్ ఇన్ఫ్యాక్ట్ అందరికీ ఉంది, నేను కాదనట్లేదు, బట్ ఎగ్జామ్స్ ఓరియంటెడ్గా మాట్లాడుతున్నాను. కొన్ని ఎగ్జామ్స్ మన దగ్గర టాలెంట్ ఉన్నా మనం రాయలేని పరిస్థితి, ఎందుకంటే మనం క్వాలిఫికేషన్స్ క్రైటీరియా ఏదైతే ఉందో వాటిని ఫుల్ఫిల్ చేయలేము. బట్ కొన్నిసార్లు మనం చదివిన చదువుకి ఆ నోటిఫికేషన్లో ఉన్న క్వాలిఫికేషన్కి మ్యాచ్ అవుతుంది, కానీ ఇప్పటి వరకు నేను కానీ నా మిత్రులు ఎవరు కానీ ఆ పరీక్ష రాయలేదు అని చెప్పి మీరు కూడా రాయకుండా ఉంటే మేబీ యు ఆర్ మిస్సింగ్ ఎ గ్రేట్ ఛాన్స్, జస్ట్ లైక్ ప్లేయింగ్ ద గేమ్. అందుకని వస్తుందా రాదా అన్న సంగతి అది జరిగితే కానీ తెలియదు, ఓడిపోతామా గెలుస్తామా అన్నది ఆట ఆడితే కానీ తెలియదు, రైట్? సో మీరు ముందే గివప్ ఇచ్చేయకండి. ఇన్ ద వెరీ సేమ్ వే కీప్ యువర్ ప్రిపరేషన్ గోయింగ్ అహెడ్. ఇలానే ముందుకు సాగుతూ ఉండండి. ఖచ్చితంగా మీరు సాధిస్తారు అన్న నమ్మకం మాకు ఉంది, మీరు కూడా అలానే అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. విషింగ్ ఎవ్రీ వన్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ వీ రియలీ విష్ దట్ మీరందరూ కూడా మీరు అనుకుంటున్న డ్రీమ్ గవర్నమెంట్ జాబ్ని సాధించి మీరు మీ జీవితాన్ని అలానే మీ కుటుంబ సభ్యుల యొక్క జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటూ ఉన్నాము. అలానే మనం నిన్న ఆగస్టు 1న ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకున్నాము మన భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షోలో, అండ్ దట్ ఈస్ క్వశ్చన్ ఆఫ్ ద డే, నేటి ప్రశ్న. మరి నిన్న అడిగిన క్వశ్చన్కి ఐ హోప్ మీ అందరికీ ఆన్సర్ వచ్చే ఉంటుంది అని అనుకుంటున్నాను. ఆన్సర్ మీ అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. వెల్, ఒకవేళ మీలో ఆన్సర్ ఎవరికైనా తెలియకపోతే కనుక మేము ఏమని చెప్పాము, మీకు నెక్స్ట్ డే వీడియోలో తెలుస్తుంది. లేదు అని అంటే శివారెడ్డి లాజిక్స్ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో దీనికి సంబంధించిన ఆన్సర్ పెడతాము అని. సో టుడే డెఫినెట్లీ విల్ బి అప్లోడింగ్ ఇట్ దేర్ ఇన్ టెలిగ్రామ్. ఎందుకంటే నిన్నే పెట్టేసి ఉంటే మీరు ఎవరు సెర్చ్ చేసేవాళ్ళు కాదు, క్యూరియాసిటీని బిల్డప్ చేసుకునే వాళ్ళు కాదు, అందుకని. సో నిన్నటి క్వశ్చన్ ఏంటిదో ఒకసారి మనం చూస్తే కనుక 250 సంవత్సరాల క్రితం ఈరోజు ఆగస్టు 1 అంటే నిన్న ఒక ఆంగ్ల రసాయన శాస్త్రవేత్త డిప్లోజిస్టికేటెడ్ ఎయిర్ అనే దాని గురించి ప్రచురించాడు. ఇంతకీ దాన్ని మనం ఇప్పుడు ఏమని పిలుస్తున్నాము అని అడుగుతున్నారనమాట. ఇప్పుడు మనం దాన్ని ఏమని పిలుస్తున్నారు అని అడగడం అయితే జరిగింది. సరే, ఫస్ట్ రోజు కదా, ఎందుకు మిమ్మల్ని ఫస్ట్ రోజే కొంచెం క్రిటికల్ పొజిషన్లో పెట్టాలి అని చెప్పి నేను మీకు ఒక హింట్ ఇచ్చాను. అదేంటిది, ఎవరైతే ఆంగ్ల రసాయన శాస్త్రవేత్త అంటే ఇంగ్లాండ్కి చెందిన లేదు బ్రిటన్కి చెందిన ఆ కెమిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన మరెవరో కాదు, జోసెఫ్ ప్రీస్ట్లీ అని. సో ఆయన ఏదైతే డిప్లోజిస్టికేటెడ్ ఎయిర్ అని అన్నాడో దాన్నే మనం ప్రస్తుతం ఆక్సిజన్ అని పిలుస్తున్నాం. మనందరం ఆక్సిజన్ ప్రాణవాయువుగా దేన్నైతే పిలుస్తున్నామో దాన్ని జోసెఫ్ ప్రీస్ట్లీ 250 years ముందు కనుక్కొని దానికి మొట్టమొదటిగా పెట్టిన పేరు డిప్లోజిస్టికేటెడ్ ఎయిర్. వెల్, చాలా సింపుల్ థింగ్, కానీ క్వశ్చన్ కొంచెం క్రిటికల్గా ఉండేసరికి మీలో చాలామంది అర్థం చేసుకోలేకపోయారు. వెల్, మీకు ఆన్సర్ తెలుసున్నట్టయితే క్లాప్ క్లాప్ క్లాప్, కంగ్రాచులేషన్స్. ఆన్సర్ తెలియకపోయినట్టయితే ఇప్పుడు తెలుసుకున్నారు కదా, నథింగ్ టు వరీ. మరి ఇవాల్టి క్వశ్చన్ సంగతి ఏంటి? సో దిస్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ద డే ఫర్ ఆగస్ట్ 2. క్వశ్చన్ ఏంటి? ద ఎబిలిటీ టు స్టోర్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఇన్ ద బాడీ యాజ్ అ సర్వైవల్ మెకానిజం ఇన్ టైమ్స్ ఆఫ్ ఫుడ్ స్కార్సిటీ ఈజ్ అన్ అడాప్టేషన్ నోన్ యాజ్ వాట్? ఆహార కొరత ఉన్న సమయాల్లో
మనుగడ యంత్రాంగంగా శరీరంలో పెద్ద మొత్తంలో కొవ్వును నిల్వ చేయగల సామర్థ్యం అనే ఒక అనుసరణ, దానిని మనం ఏమని పిలుస్తాము అని అంటున్నారు. వెల్, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు తెలుసుకుని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, సో దట్ మిగిలిన వాళ్ళకు కూడా తెలుస్తుంది. అలానే ఒకవేళ ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు అని అంటే, వెల్, August 3 భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షోలో దీని ఆన్సర్ చెప్తాము. అట్ ద వెరీ సేమ్ టైం టెలిగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తాము. అండ్ ఈ ఏదైతే పీడిఎఫ్ మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాము ఇవాళ భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షోకి సంబంధించి, అది కూడా మీకు శివారెడ్డి లాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం, సో దట్ యూ వోంట్ బి మిస్సింగ్ ఎనీథింగ్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు కదా. ఐ హోప్ యూ పీపుల్ ఆర్ హ్యాపీ. సో నౌ స్టార్ట్ ఆన్ దిస్. ఓకే, సో ఇవాళ ఆగస్టు 2వ తారీఖు కాబట్టి ఇవాళ ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, ఒకటి, ఇవాళ డేకి ఇంపార్టెన్స్ పెద్దగా ఏమీ లేదు, కానీ నిన్నటి నుంచి వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ స్టార్ట్ అయింది. సో August 1 నుంచి August 7 వరకు ఉంటుంది. సో నేను August 7 వరకు డైలీ వీలైతే చెప్తాము ఖచ్చితంగా, బికాజ్ ఇట్స్ అ వీక్ లాంగ్ ప్రోగ్రామ్ కాబట్టి. సో నిన్నే స్టార్ట్ అయింది. మేబీ కొన్ని రీజన్స్ వల్ల మీలో కొంతమంది నిన్న వీడియో చూసి ఉండకపోవచ్చు, అందుకని ఇవాళ కూడా చెప్తూ ఉన్నాము. బికాజ్ ఎండ్ ఆఫ్ ది డే మనం నిన్నే అనుకున్నాము, సంవత్సరం మొత్తం కలిపి మేబీ ఉంటే ఒక 10 to 20 వీక్సే ఉంటాయి. అంటే వారోత్సవాల పరంగా చూసుకుంటే సంవత్సరం మొత్తానికి ఒక 10 నుంచి 20 మటుకే వారోత్సవాలు, ఇలా వీక్ సెలబ్రేషన్స్ ఉంటాయి అన్నమాట. సో అందులో ఒకటి ఖచ్చితంగా బ్రెస్ట్ ఫీడింగ్ వీక్, వితౌట్ ఎ డౌట్. అండ్ ఆబ్వియస్గా ఈ రోజుల్లో తల్లులు పిల్లలకి జనబాలు పట్టించట్లేదు. దే ఆర్ నాట్ బ్రెస్ట్ ఫీడింగ్ ద చిల్డ్రన్, ద బేబీస్ ఆర్ నాట్ గెటింగ్ ద మదర్స్ మిల్క్ వెన్ దే ఆర్ బోర్న్. ఎస్పెషల్లీ పిల్లలు పుట్టిన మొదటి 6 నెలల పాటు ఖచ్చితంగా తల్లి యొక్క జనబాలు పట్టించాలి అని చెప్పి ఎన్నో పరిశోధనలు, ఎంతో మంది శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నా ఎవరు పట్టించుకోవట్లేదు, విచ్ ఇస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. నిజంగా చాలా దురదృష్టకరం అని చెప్పాలి. సో ఏది ఏమైనా August 1 నుంచి August 7 వరకు ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్. తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ సైడ్ ఇవాళ అంటూ ఇంపార్టెన్స్ డే అయితే ఏమీ లేదు, బట్ మనం కొంచెం చరిత్రలోకి వెళ్తే, అండ్ రిమెంబర్ దిస్ ఈజ్ ఆల్సో అన్ ఎడిషన్ దట్ వీ హ్యావ్ డన్ రైట్, లాస్ట్ వీక్ మనం చేసాం. సో బేసిక్గా August 2 1858వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ హ్యాస్ ట్రాన్స్ఫర్డ్ ద పవర్ టు బ్రిటిష్. మనందరికీ తెలుసు 1773 రెగ్యులేటింగ్ చట్టంతో ప్రారంభమై 1857 సిపాయిల తిరుగుబాటు జరిగేంత వరకు కూడా భారతదేశాన్ని పరిపాలించినది ఎవరు అని అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ, రైట్. కానీ 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత ద బ్రిటిష్ హ్యాస్ అండర్స్టూడ్ దట్ it is the right time to take the control of India and the East India Company should step away from this అని చెప్పి సో అట్లా బ్రిటిష్ వాళ్ళు భారతదేశం యొక్క పరిపాలనని వాళ్ళ చేతిలోకి తీసుకున్నది 1858వ సంవత్సరం August 2వ తారీఖున. అలానే 1870వ సంవత్సరంలో ఇదే August 2వ తారీఖున ప్రపంచంలోనే మొట్టమొదటి అండర్ గ్రౌండ్ రైల్వేని ఓపెన్ చేయడం జరిగింది. ఎక్కడ అని అంటే లండన్ నగరంలో. అన్ఫార్చునేట్లీ తర్వాత ఆ మొట్టమొదటి అండర్ గ్రౌండ్ రైల్వే కొన్ని సంవత్సరాలకే బ్యాంక్రప్ట్ అయిపోయి, అంటే దాన్ని రన్ చేయడానికి నిధులు లేక అది మూసుకుపోయింది. తర్వాత ఇప్పుడు దాన్ని యూటిలిటీ స్టోరేజ్ పర్పసెస్కి ఉపయోగిస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా 1870లో ప్రపంచంలో మొట్టమొదటి అండర్ గ్రౌండ్ రైల్వేని ప్రారంభించారు లండన్లో. తర్వాత ఇదే August 2 చరిత్రలో జరిగిన మరికొన్ని ముఖ్య అంశాలు గమనిస్తే గనక 1934వ సంవత్సరంలో హిట్లర్ జర్మనీకి నియంత అయ్యాడు. సో హిట్లర్, అడాల్ఫ్ హిట్లర్ నాజిజంకి సంబంధించి ఒక విధంగా చెప్పాలంటే క్రూరుడు. హీ వాజ్ అ వెరీ స్టాంచ్ పర్సన్ అని చెప్పొచ్చు. తను అనుకున్నదే చెయ్యాలి, ఇంకా ఎవరు ఏం చెప్పినా వినేవాడు కాదు. సో తను జర్మనీకి నియంతగా అయ్యింది August 2వ తారీఖునే 1934వ సంవత్సరంలో. అంటే ఎగ్జాక్ట్లీ 90 సంవత్సరాలు మనం ఒకవేళ టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్తే ఇప్పుడు అడాల్ఫ్ హిట్లర్ ఇలా నుంచుని ఏదో ఒకటి ఖచ్చితంగా మాట్లాడుతూ ఉండేవాడు. అలానే మనం ఒకవేళ 1861వ సంవత్సరాన్ని గమనించినట్టయితే భారత రసాయన శాస్త్ర పితామహునిగా పరిగణించబడే ప్రముఖ శాస్త్రవేత్త ప్రఫుల్ల చంద్ర రాయ్, పిసి రాయ్ గారు జన్మించడం జరిగింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనలో చాలా మందికి ఈయనని ఇండియాకి సంబంధించిన ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అంటారన్న సంగతి ఎవరికీ తెలియదు. బట్ అట్లీస్ట్ ఇప్పుడు మీకు తెలుస్తోంది కదా, 1861లో ఆయన పుట్టారు, ప్రఫుల్ల చంద్ర రాయ్, పిసి రాయ్. అండ్ రిమెంబర్, ఈయన కేవలం ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ ఇండియా పరంగానే కాదు, హీ వాజ్ ఆల్సో అ నేషనలిస్ట్ యాజ్ వెల్. భారత స్వాతంత్ర యోద్యమంలో ఆయన కూడా పాలు పంచుకున్నారు.
బికాజ్ ఆయన గాంధీ కన్నా ముందు పుట్టారు, రైట్? సో గాంధీ గారి కన్నా ముందు పుట్టారంటే అప్పటికి ఫ్రీడమ్ స్ట్రగుల్ జరుగుతూనే ఉంది కదా ఆయన ఉన్నప్పుడు. అండ్ ఆల్సో డూ రిమెంబర్, ఆయన ఇండియాకి సంబంధించిన మొట్టమొదటి ఫార్మస్యూటికల్ కంపెనీని స్థాపించారు. ఆ కంపెనీ పేరు నేను చెప్పను, ఆ కంపెనీ పేరు మీరు యాజ్ ఎ హోంవర్క్గా తెలుసుకోవాలి. సో ప్రఫుల్ల చంద్రరాయ్ పిసి రాయ్ గారు ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కెమిస్ట్రీ, లేదు ఇండియన్ ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ, అంటే భారతదేశానికి సంబంధించి రసాయన శాస్త్ర పితామహుడు అనమాట. ఆయన ఇండియాకి సంబంధించిన మొట్టమొదటి ఫార్మస్యూటికల్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. మనకి ఆ విషయం తెలియదు, బట్ ఆ కంపెనీ పేరు ఏంటి అనేది మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి యాజ్ ఎ హోంవర్క్. అలానే 1876వ సంవత్సరం ఆగస్టు 2న పింగళి వెంకయ్య గారు, ఎవరైతే మన భారతదేశ త్రివర్ణ పతాకాన్ని రూపొందించారో, మన భారత త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారు 1876లో పుట్టారు. సో మనలో చాలా మంది ఎంతసేపు ఇంపార్టెంట్ డేస్ అనగానే ఇన్ జనరల్గా ఏవైతే ఫాలో అవుతామో అవే ఫాలో అవుతూ ఉంటాం. బట్ ఇక్కడ చూడండి మనకి ఎంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో మనం హిస్టరీని తవ్వితే. అందుకే ఎప్పుడూ కూడా పుస్తకంలో ఉండేదే కాదు, ఒక పేజీ మనం ముందుకు వెళ్ళాలి, ఒక అడుగు ముందుకు వెళ్ళాలి అని మనం ఆలోచిస్తూ ఉండాలి. అదే కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్ కూడా భావిస్తుంది. అందుకే ముందు మీరు స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ ఇంపార్టెంట్ డే మటుకే ఉండేది, దాని యొక్క థీమ్ సిగ్నిఫికెన్స్ మటుకే ఉండేది. తర్వాత హిస్టరీలో అదే రోజు జరిగిన అంశాలు కూడా యాడ్ చేయడం స్టార్ట్ చేసాం. ఇప్పుడు క్వశ్చన్ ఆఫ్ ద డే కూడా యాడ్ చేసాం. సో స్లోలీ ఇంకా మరికొన్ని మేజర్ ఇంప్రూవ్మెంట్స్ ఖచ్చితంగా చేస్తాము. ఇట్ ఈస్ ఆల్ ఫర్ యువర్ బెటర్మెంట్ అండ్ డెవలప్మెంట్. తర్వాత మనం కరెంట్ అఫైర్స్ వివరాల్లోకి వెళితే జాతీయ అంశాలకి సంబంధించి ఒక విధంగా చరిత్ర లిఖించబడుతోంది అని చెప్పవచ్చు. ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాల తర్వాత ఒకవేళ నిజంగా మానవాళి అనేది ఇంకా ఈ భూమి మీద ఉంటే, అప్పటికి ఒకవేళ ఇండియా ఇప్పుడు ఉన్నట్లుగానే ఉంటే గనక వాళ్ళు ఒకవేళ చరిత్ర పుస్తకాలు చదివితే, అలానే రాజనీతిజ్ఞ శాస్త్ర ఏవైతే పుస్తకాలు ఉన్నాయో, పొలిటికల్ సైన్స్ లేదా పాలిటీ రిలేటెడ్ బుక్స్ చదివితే ఇది ఖచ్చితంగా వాళ్ళ బుక్స్లో ఉంటుంది. ఎందుకు అనంటే సుప్రీంకోర్టు ఏదైతే ఎస్సీలకి సంబంధించి ఉపవర్గీకరణ ఉందో, సబ్ క్లాసిఫికేషన్ ఉందో, అది రాష్ట్రాలు ఒకవేళ భావిస్తే ఆ విధంగా చేయాలి అని, దాన్ని చేయడంలో ఎటువంటి తప్పు లేదు అని చెప్పడం జరిగింది. విత్ 6:1 7 జడ్జెస్ ఉన్న బెంచ్లో 6:1 మెజారిటీతో ఎస్, ఎలా అయితే ఓబీసీలో ఓబీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఎలా అయితే కోటాలు ఉన్నాయో, అలా షెడ్యూల్డ్ కులాలకి సంబంధించి కూడా వాళ్ళల్లో కూడా కొంతమంది బెటర్మెంట్ పొందిన వాళ్ళు ఉన్నారు. అలానే ఎస్సీలలో కూడా రిజర్వేషన్ అనే అంశం వాళ్ళకి ఉన్నా ఇప్పటికీ దాని యొక్క లబ్ధిని తెచ్చుకోలేక చాలా మంది ఉన్నారు. సో అందుకని ఎవరికైతే బెనిఫిట్ దక్కలేదో వాళ్ళకి ఆ బెనిఫిట్ కల్పించే విధంగా రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేపట్టవచ్చు, సబ్ క్లాసిఫికేషన్ చేపట్టవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు ఆ సబ్ క్లాసిఫికేషన్ని ఏ బేసిస్ మీద చేస్తారు అనేది ఇంకా మనకు ఒక ప్రాపర్ క్లారిటీ అయితే రాలేదు. ఉదాహరణకి మనం ఒకవేళ ఓబీసీ తీసుకుంటే గనక, ఓబీసీలో సింపుల్ క్లాసిఫికేషన్ తీసుకుంటే ఒకటి క్రీమీ లేయరు, ఇంకోటి నాన్ క్రీమీ లేయరు. సో మనం ఓబీసీలో ఎవరిని క్రీమీ లేయర్ అని అంటాము? ఎవరైతే సంవత్సరానికి 8 లక్షల రూపాయలు లేదా అంతకన్నా ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తూ ఉన్నారో వాళ్ళని మనం ఓబీసీలో క్రీమీ లేయర్ కింద పరిగణిస్తాము. మిగిలిన వాళ్ళందరినీ కూడా నాన్ క్రీమీ లేయర్ కింద కన్సిడర్ చేస్తాము. అలానే ఆ నాన్ క్రీమీ లేయర్ ఎవరైతే మళ్ళీ ఉన్నారో దాంట్లో బీసీఏ, బీసీబీ ఇలా కేటగిరైజేషన్ ఉంది. అలానే ఇప్పుడు ఎస్సీలో కూడా ఈ సబ్ క్లాసిఫికేషన్ చేసినప్పుడు ఎస్సీలో కూడా క్రీమీ లేయర్ కాన్సెప్ట్ని తీసుకువస్తారా, లేదు తీసుకురాకుండా సింపుల్గా ఎస్సీఏ, ఎస్సీబీ అనే కేటగిరీస్ అలా పెడతారా? క్రీమీ లేయర్ తీసుకువస్తే ఏ బేసిస్ మీద క్రీమీ లేయర్ని తీసుకువస్తారు? ఓబీసీలో అంటే ఇన్కమ్ ఆస్పెక్ట్ని కన్సిడర్ చేశారు. మరి షెడ్యూల్ కులాలు ఇన్ జనరల్గానే వాళ్ళు కొంచెం వెనకబడి ఉన్నారు యాజ్ ఎ హోల్ ఎంటిటీగా. మరి ఇప్పుడు వాళ్ళని క్లాసిఫై చేసినప్పుడు ఎకనామిక్ క్రైటీరియా ఒక్కటే చూస్తారా, లేదు వాళ్ళ జనరేషనల్ పర్స్పెక్టివ్ అంటే 3 తరాల పాటు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేది కూడా కన్సిడర్ చేస్తారా? అలా దాని మీద ఒక అంబిగ్విటీ అనేది ఉంది. అంబిగ్యువస్ ఈ ఆంగ్ల పదం యొక్క అర్థం అన్సర్టనిటీ అని. అన్సర్టనిటీ అని అంటే క్లియర్ కట్గా లేకపోవడం అని. సో ఇప్పుడు ఎవరైనా వచ్చి ద ఫ్యూచర్ సీమ్స్ అంబిగ్యువస్ అని అంటే ద ఫ్యూచర్ సీమ్స్ అన్సర్టెన్ అంటే భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది ఆగమ్య గోచరంగా ఉంది అని అర్థం. ఆగమ్య గోచరంగా ఉంది అని అంటే అర్థం అవ్వట్లేదు అని అర్థం.
అర్థం అవ్వకపోతే మనం ఏం చేయాలి? అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో తర్వాత గమనిస్తే మనం జాతీయ అంశాలకి సంబంధించి యూనియన్ మినిస్టర్ శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు హ్యాస్ ఇనాగ్రేటెడ్ 3-day స్టేట్ కాంక్లేవ్ ఫర్ ద అప్కమింగ్ యుగయుగీన్ భారత్ మ్యూజియం. దీనికి సంబంధించి న్యూఢిల్లీలో ఉన్న ఏదైతే భారత్ మండపం ఉందో అది మరొక్కసారి వార్తల్లోకి వచ్చింది. సో భారత్ మండపం ఎక్కడ ఉంది? భారత్ మండపం న్యూఢిల్లీలో ఉంది. అయితే అక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం కాబోతున్న యుగయుగీన్ భారత్ మ్యూజియం ఏదైతే ఉందో, మ్యూజియంని తెలుగులో సంగ్రహాలయం అని పిలుస్తారు, లైబ్రరీని గ్రంథాలయం అని పిలుస్తారు, మ్యూజియంని సంగ్రహాలయం అని పిలుస్తారు. సో ప్రపంచంలోనే అత్యంత పెద్ద సంగ్రహాలయం యొక్క రూపకల్పన జరుగుతూ ఉంది అన్నమాట. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దానికి సంబంధించి అన్ని రాష్ట్రాలకి సంబంధించిన ఒక సమావేశాన్ని కేంద్ర మంత్రివర్యులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు ప్రారంభించారు. ఇది 1,54,000 చదరపు మీటర్ల ఏరియాకి స్ప్రెడ్ అయి ఉంది. అండ్ యుగయుగీన్ భారత్ మ్యూజియం విల్ బి ద లార్జెస్ట్ మ్యూజియం ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోని అతిపెద్ద సంగ్రహాలయం కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలానే మంత్రివర్యులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఇంకో మాట కూడా అన్నారు. ఏమని అంటే, దిస్ మ్యూజియం అలైన్స్ విత్ ద భారత్స్ విజన్ ఆఫ్ వికాస్ బి విరాసత్ బి. సో వికాస్ బి అని అంటే అభివృద్ధితో పాటు ఏవైతే వాళ్ళకి ఆచారంగా లేదు వాట్ ఎవర్ ఏదైతే వాళ్ళకి హిస్టరీ పరంగా వచ్చాయో దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాము అని. అంటే ఇన్ జనరల్గా చాలా మంది, అగైన్ నేను ఎవరిని పర్సనల్గా అటాక్ చేయాలని కాదు, ఇన్ జనరల్గా చెప్తున్నాను, మామూలుగా ఒకప్పుడు డెవలప్మెంట్ అంటే అందరూ ఓన్లీ ఎకనామిక్గా కొంచెం బెటర్గా ఉంటే చాలు అని అనుకున్నారు. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో పర్సెప్షన్ ఏ విధంగా వెళ్ళిపోయింది అని అంటే, చిన్న చిన్న బట్టలు వేసుకుంటే బాగా డెవలప్ అయినట్టు అన్ని ఇదిలోకి వెళ్ళిపోయారు. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, ఏది తప్పు అని నేను చెప్పట్లేదు, బికాస్ ఐఎమ్ జస్ట్ నార్మల్ ఇండివిజువల్ జస్ట్ లైక్ యూ పీపుల్ ఆర్, బట్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు పుట్ ద ఫ్యాక్ట్ సో దట్ వీ కెన్ మేక్ షూర్ దట్ యూ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. సో బేసిక్గా మనం అభివృద్ధి అవుతున్నాము అని అంటే మన చరిత్రని వదిలేయమని కాదు, మన ఆచార వ్యవహారాలను వదిలేయమని కాదు. When you keep going ahead, it simply doesn't mean you leave everything that has come from the past. In fact, our past అనేది లేకపోతే there is no way that we will be going into the future. అందుకే చరిత్రలో ఒక సేయింగ్ ఉంది, ఒక కహావత్ ఉంది, ఒక మాట ఉంది, ఒక నానుడి. ఏంటి అంటే, if you don't learn from the past, there is never a future for you అని. నువ్వు నీ భూతకాలం ఏదైతే నీ గతగడిచిన కాలం ఉందో అందులో చేసిన వాటి గురించి నువ్వు తెలుసుకోకపోతే అది తప్పులు అవ్వచ్చు, ఒప్పులు అవ్వచ్చు, ఖచ్చితంగా నీకు భవిష్యత్ అనేది ఉండదు అని. సో అందుకే అభివృద్ధితో పాటు మనకు వచ్చిన సాంప్రదాయాలు వాటన్నిటిని చరిత్రను కూడా మనం ముందుకు తీసుకెళ్తాము. అందుకే వికాస్ భీ విరాసత్ భీ అనేది నానుడు అనమాట. అలానే ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ యుగయుగీన్ భారత్ మ్యూజియం అవ్వచ్చు, లేదు దీనికి సంబంధించి ఈ 3 రోజుల ఏదైతే సమావేశాన్ని ఏర్పాటు చేశారో ఈ ఇనిషియేటివ్స్ అన్నీ కూడా ఏ మంత్రిత్వ శాఖ చేపడుతోంది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. కానీ మంత్రిత్వ శాఖలో వివిధ విభాగాలు ఉంటాయి, వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ప్రతి మినిస్ట్రీలో కూడా. అట్లా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్లో ఏ డివిజన్ లేదు, ఏ డిపార్ట్మెంట్ నిర్వహించింది ఇది అని అంటే ద గ్లామ్ డివిజన్ అన్నమాట. మామూలుగా గ్లామ్ లేదు గ్లామర్ అన్నప్పుడు అందం ఈ కాన్సెప్ట్లోకి వస్తుంది. ఎస్పెషల్లీ సినిమా అవ్వచ్చు, ఈ పేజెంట్ కాంపిటీషన్స్, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ అవ్వచ్చు, వాటిలో ఈ పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. గ్లామరస్గా కనిపిస్తున్నారు, ఇట్ ఈస్ ద గ్లామ్ వరల్డ్, ద గ్లామ్ షో అంటూ ఉంటారు. బట్ ఇక్కడ గ్లామ్ అనేది జస్ట్ మనం గుర్తు పెట్టుకోవడానికి. ఎందుకంటే ఇక్కడ గ్లామ్ అంటే అర్థం ఏంటి? గ్యాలరీస్, లైబ్రరీస్, ఆర్కైవ్స్, మ్యూజియంస్. సో అందులో ఒకటి మ్యూజియమే కదా, ఇప్పుడు అదే కదా వాళ్ళు ప్రారంభించబోతుంది. దట్ ఈస్ ద థింగ్ అనమాట. 2023వ సంవత్సరంలో భారత్ మండపాన్ని ప్రారంభిస్తూ ఉన్నప్పుడు అప్పుడే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక వర్చువల్ టూర్ వేసేశారు. బట్ ఇది ఇంకా కంప్లీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ వన్స్ ఇట్ గెట్స్ ఫినిష్డ్ డెఫినెట్లీ ఇట్ విల్ బి ఇది ఇంకా కాదు, ఇట్ విల్ బి ద లార్జెస్ట్ మ్యూజియం ఇన్ ద వరల్డ్. సో అందుకని ఒక లుక్ వేసి ఉంచండి దీని మీద. తర్వాత మనం వివరాల్లోకి వెళితే, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్స్టాల్స్ సోలార్ పవర్ ప్లాంట్స్ అట్ వేరియస్ ఎయిర్పోర్ట్స్ ఫర్ జనరేషన్ అండ్ సెల్ఫ్ కన్సంప్షన్ ఆఫ్ గ్రీన్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ టు ఎన్కరేజ్ గ్రీన్ ఎనర్జీ యూసేజ్ ఎట్ ద ఎయిర్పోర్ట్స్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక విధంగా గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్. సో ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ అన్నప్పుడు సోలార్, విండ్ ఇవన్నీ వస్తాయి, సౌరశక్తి, పవన శక్తి, ఇలా చాలా వస్తాయి. బట్ ఇదంతా దేని గురించి? ఇదంతా కూడా
రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి, అంటే పునరుత్పాదక శక్తి వనరులకి సంబంధించి. అయితే ఎయిర్పోర్ట్లన్నిటికీ ఒక ప్రిన్సిపల్ లాగా పనిచేసే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏమని చెప్తోంది అని అంటే 2014 నుంచి ఇండియాలో 73 విమానాశ్రయాలు 100% కంప్లీట్గా హరిత శక్తి మీద ఆధారపడి ఉన్నాయి అని, విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కొచ్చిన్ ఎయిర్పోర్ట్ ఈస్ ద ఫస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ ఈస్ ద ఫస్ట్ ఎయిర్పోర్ట్ టు బి 100% గ్రీన్ ఎయిర్పోర్ట్ అనమాట. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 2016వ సంవత్సరం నుంచి ఢిల్లీ విమానాశ్రయం ఏదైతే ఉందో కార్బన్ న్యూట్రల్ ఎయిర్పోర్ట్గా ఉంది అని కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఎయిర్పోర్ట్స్ ఈజ్ అ కార్బన్ న్యూట్రల్ ఎయిర్పోర్ట్ అని. కార్బన్ న్యూట్రల్, కార్బన్ పాజిటివ్, కార్బన్ నెగిటివ్ అంటే ఏంటి? సింపుల్. కార్బన్ యొక్క విడుదల జరిగితే దాన్ని కార్బన్ పాజిటివ్ అంటారు. కార్బన్ నెగిటివ్ అని అంటే ఆల్రెడీ వాతావరణంలో ఉన్న కార్బన్ కూడా తీసేసుకుంటుంది అది. కానీ కార్బన్ న్యూట్రల్ అంటే ఎంత అయితే వాళ్ళు యూజ్ చేస్తున్నారో అంతే బయటికి రిలీజ్ అవుతుంది అని అర్థం అనమాట. సో ద ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్, అందుకని కార్బన్ న్యూట్రల్. కొన్నిసార్లు దీన్ని ఒక విధంగా జీరో అని అంటారు, విచ్ ఈస్ నాట్ నెట్ జీరో బట్ జీరో, ఎందుకంటే న్యూట్రల్ కదా, అది అటు ప్లస్లోనూ లేదు ఇటు మైనస్లోనూ లేదు, విచ్ ఈస్ జీరో. కానీ నెట్ జీరో అంటే ఏంటి? అసలు ఏ విధంగా కూడా కార్బన్ అనేది లేకుండా చేయడం. సో ఏది ఏమైనా ఢిల్లీ ఎయిర్పోర్ట్ 2016 నుంచి కార్బన్ న్యూట్రల్ ఎయిర్పోర్ట్గా ఉంది. ఇప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్ అంటే ఏ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నాం మనం? ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నాం. సో ఆబ్వియస్గా ఎయిర్పోర్ట్స్ మ్యాటర్ వచ్చింది కాబట్టి ఒక్కసారి మన ఇండియాలో ఉన్న మేజర్ ఎయిర్పోర్ట్స్ ఏవి, అవి ఎక్కడ ఉన్నాయో చూసేద్దాం. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూఢిల్లీలో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలోనే ది మోస్ట్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఇది. ఇండియాలోనే ది మోస్ట్ బిజియెస్ట్ అంటే భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇటీవల దీనికి సంబంధించిన టెర్మినల్ 2లో వాటర్ లీకేజ్ అయ్యి చాలామంది గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. ఎన్నో వందల వేల కోట్లు ఖర్చు పెట్టి మీరు ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు, అందులో నాణ్యత ఎక్కడ ఉంది? ఒక్కసారి వర్షం గట్టిగా పడితే ఏకంగా బొక్కలు పడి నీళ్లు కారుతున్నాయి. ఇదే అంతర్జాతీయ విమానాశ్రయం అంటే. తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది ఎక్కడ ఉంది అని అంటే ముంబైలో. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అడానీ కంపెనీ ఏదైతే ఉందో అడానీ కంపెనీ, ఆ కంపెనీ ఈ ఎయిర్పోర్ట్ని ఆపరేట్ చేస్తుంది అనమాట. సో దాని యొక్క మెయింటెనెన్స్ అవ్వచ్చు అదంతా కూడా అడానీ చూసుకుంటుంది. సో ఒక విధంగా దేశం మొత్తం ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు అనే భావన ఎయిర్పోర్ట్ల పరంగా అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అని చెప్పవచ్చు. సో ఏది ఏమైనా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబై. తర్వాత కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కెంపెగౌడ ఎవరు అని అంటే బెంగళూరు నగరం యొక్క ఫౌండర్. బెంగళూరు సిటీ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, ద ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా, ద గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలువబడే బెంగళూరు ఏదైతే ఉందో, ఒకప్పుడు దాన్ని బెంగళూరు అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు దాన్ని బెంగళూరు అని పిలుస్తున్నారు. ఆ బెంగళూరు నగరం యొక్క స్థాపకులు, ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆయనే నాడప్రభు కెంపెగౌడ. ఎవరు? నాడప్రభు కెంపెగౌడ. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకుంటే బెంగళూరు వాసులు నిజంగా ఆయనకి ఎంత గౌరవం ఇస్తారంటే ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా ఆయన పేరే పెట్టేశారు. అఫ్కోర్స్ అన్నిటికంటే అన్నిటికీ అని కాదు. సో బెంగళూరు నగరంలో ఎలా అయితే మన హైదరాబాద్లో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇమ్లీబన్ బస్ స్టేషన్ అని కూడా పిలుస్తాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్లో ఏదైతే మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఉందో దానినే మనం ఇమ్లీబన్ బస్ స్టేషన్ అని కూడా పిలుస్తాం. అట్లా బెంగళూరు నగరంలో ఉన్న బస్ స్టాండ్కి వాళ్ళు కెంపెగౌడ మెజెస్టిక్ బస్ స్టాండ్ అని పేరు పెట్టుకున్నారు. కెంపెగౌడ మెజెస్టిక్ బస్ స్టాండ్ అని పేరు పెట్టుకున్నారు. కానీ ఇన్ జనరల్గా మెజెస్టిక్ అంటూ ఉంటారు వాళ్ళు. అలానే ఎయిర్పోర్ట్కి వాళ్ళు కెంపెగౌడ పేరే పెట్టారు. బట్ ఆఫ్ కోర్స్ బెంగళూరులో ఉన్న మేజర్ రైల్వే స్టేషన్ పరంగా చూసుకుంటే విచ్ ఈస్ కేఎస్ఆర్ బెంగళూరు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. క్రాంతివీర సంగోలి రాయన్న, క్రాంతివీర సంగోలి రాయన్న ఆయన పేరు మీద పెట్టారనమాట బెంగళూరు యొక్క మెయిన్ రైల్వే స్టేషన్. ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించిన మెయిన్ రైల్వే స్టేషన్ ఏది? సికింద్రాబాద్. ఒకప్పుడు స్టార్టింగ్లో నాంపల్లి, హైదరాబాద్ దక్కన్ నాంపల్లి ఉండేది. ఎప్పుడైతే సికింద్రాబాద్ కంప్లీట్గా ఆపరేషన్లోకి వచ్చేసిందో సికింద్రాబాద్ టుక్ ద పొజిషన్ అనమాట. సో హైదరాబాద్కి మేజర్ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్,
బెంగళూరుకి కేఎస్ఆర్ బెంగళూరు. సో కేఎస్ఆర్ అంటే క్రాంతివీర సంగోలి రాయన్న. సో మీరు క్లియర్గా చూసుకుంటే గనక ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క రీజనల్ ఐడెంటిటీని ఎక్కడ మిస్ అవ్వట్లేదు. మహారాష్ట్రియన్స్ ఛత్రపతి శివాజీ మహారాజ్, గుజరాత్ అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్, చౌదరి చరణ్ సింగ్ గారు లక్నో, అలానే కలకత్తా నేతాజీ సుభాష్ చంద్రబోస్, అలానే బెంగళూరు నాడప్రభు కెంపగౌడ. దట్ ఈస్ ద థింగ్. అలానే హైదరాబాద్కి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వెల్, రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టడం తప్పు అని నేను అనట్లేదు. కాకపోతే హైదరాబాద్ అని అంటే మనకి వెంటనే గుర్తుకు వచ్చేది తెలుగు ప్రజలు. అందులో అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళు, లేదు హైదరాబాద్కి విశిష్ట సేవలు అందించిన వాళ్ళు, లేదు తెలంగాణ ప్రాంతం, అలానే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ జాయింట్ స్టేట్ కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ పేరు పెడితే ఇంకా బాగుంటుంది. రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టడం తప్పేమీ కాదు, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. బట్ పెట్టుంటే ఇంకా బాగుండేది అని అంటున్నాను. దీని గురించి మీరేమనుకుంటున్నారు అని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరులో ఉంది. దీన్ని ఇన్ షార్ట్ కియా అని కూడా పిలుస్తూ ఉంటారు అప్పుడప్పుడు. తర్వాత చెన్నైలో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. తర్వాత కోల్కతాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, తర్వాత లక్నోలో చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అలానే గోవాకి సంబంధించి డాబోలిం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అలానే మనం జాగ్రత్తగా గమనిస్తే అయోధ్యకి సంబంధించి మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అయోధ్యకి సంబంధించి మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అలానే మనం వారణాసి కాశీని గమనిస్తే గనక లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్న మేజర్ ఎయిర్పోర్ట్స్ అని చెప్పవచ్చు. తర్వాత మనం గమనిస్తే గనక ఇండియాస్ ర్యాంకింగ్ ఇన్ ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పర్యాటక రంగానికి సంబంధించి అభివృద్ధి ఏ మేరకు జరుగుతోంది అనే అంశానికి సంబంధించిన ఒక సూచి ఇది, ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్. 2024కి సంబంధించి ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని గమనిస్తే 119 దేశాలకి గాను 39. ఇంతకుముందు 2021లో ఇది విడుదలైనప్పుడు యాక్చువల్గా ఇండియా ర్యాంక్ 54th ఉండేది. కానీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎవరైతే ఈ రిపోర్ట్ని ప్రచురిస్తూ ఉన్నారో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు యూజ్ చేసే మెథడ్ని మార్చారు. తర్వాత ఆ మార్చిన విధానాన్ని బట్టి చూసుకుంటే ఇండియా యొక్క ర్యాంక్ 38. సరే పోనీ మార్చిన విధానాన్ని బట్టి చూసుకున్న 2021లో ఇండియా ర్యాంక్ 38, 2024లో రిపోర్ట్ వచ్చేసరికి 39. దాన్ని బట్టి అర్థం ఏంటి? ట్రావెల్ అండ్ టూరిజంలో అంతగా డెవలప్మెంట్ ఏమీ పెద్దగా జరగలేదు ఇండియాలో అని అర్థం. బట్ ఏది ఏమైనా సరే మెల్లిమెల్లిగా మీరు జాగ్రత్తగా గమనిస్తే టూరిజంకి చాలా ఎక్కువగా ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారు గవర్నమెంట్స్. అలానే ఇన్ జనరల్గా కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి అందరికీ టూరిజం అంటే బాగా ఇంట్రెస్ట్ పెరిగింది, కొత్త కొత్త ప్లేసెస్ చూడాలంటే బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. సో దాన్ని గవర్నమెంట్ కూడా ఆ పొటెన్షియల్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేయాలని చూస్తుంది. అందుకని ఈ ఇండెక్స్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒకటి ఎవరు ప్రచురిస్తున్నారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? 119కి గాను 39. అంతకుముందు 54 ఉండేది ముందుసారి రిపోర్ట్ వచ్చినప్పుడు, కానీ దాన్ని మళ్ళీ రివైజ్ చేశారు. సో మీరు దీన్నే గుర్తుపెట్టుకోండి, 38, 39. తర్వాత గమనిస్తే రాజస్థాన్ మే ఎనాక్ట్ యూసీసీ అని చెప్పి రాజస్థాన్ రాష్ట్రం యొక్క లా మినిస్టర్ అంటూ ఉన్నారు. వెల్, ఇంకా ఇంప్లిమెంట్ అయితే చేయలేదు, బట్ చేయవచ్చు అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రం భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం అయింది యూసీసీని ఇంప్లిమెంట్ చేయడానికి. ఇన్ఫ్యాక్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇంటర్ ఫెయిత్ కపుల్ ఎవరైతే ఉన్నారో ఇంటర్ ఫెయిత్ కపుల్ అంటే ఏంటి? వేరు వేరు మతస్థులు ఒకవేళ ప్రేమించుకుంటే గనక వాళ్ళకి అలానే వాళ్ళ యొక్క వివాహానికి సంబంధించి కూడా ఈ యూసీసీ ఏదైతే ఉందో అది ప్రొటెక్షన్ ఇప్పిస్తుంది అన్నట్టుగా ఉత్తరాఖండ్ హైకోర్టు చెప్పడం జరిగింది. సో ఆ విధంగా చూసుకుంటే యూసీసీ ఈజ్ ప్లేయింగ్ ఎ వెరీ ప్రామినెంట్ రోల్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యూసీసీకి సంబంధించిన ఒక స్టాటిక్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీని గురించి రాజ్యాంగంలో ఎక్కడైనా ప్రస్తావన ఉందా అంటే ఎస్, దేర్ ఈజ్ అ మెన్షనింగ్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ and the article is article 44. 44వ ఏదైతే ప్రకరణ ఉందో అందులో ఉమ్మడి పౌర స్మృతి గురించి ప్రస్తావన ఉంది. అలానే ఈ ఆర్టికల్ 44 రాజ్యాంగంలోని ఏ భాగంలోకి వస్తుంది? 4వ భాగంలోకి వస్తుంది.
నాలుగో భాగం అంటే ఏంటి? డిపిఎస్పి. డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అంటే రాజ్య విధాన నిర్దేశక సూత్రాలు, అంటే రాజ్య విధాన ఆదేశక సూత్రాలు. సో అది బేసిక్గా ఏంటిది? ప్రభుత్వానికి ఒక సూచిక వంటిది, ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తుంది, గవర్నమెంట్కి ఒక గైడ్ లాగా ఉంటుంది డిపిఎస్పి, గవర్నమెంట్ ఏం చేయాలి అని. సో ఆ డిపిఎస్పిలో బేసిక్గా 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్, గాంధీయన్ ప్రిన్సిపల్స్, అలానే లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్. సో ఒకటి సామ్యవాద రీతిలో ఉండే సూత్రాలు, తర్వాత గాంధేయవాద సూత్రాలు, అలానే ఉదార మేధోపరమైన సూత్రాలు. సో ఆ విధంగా డిపిఎస్పిలు ఉంటాయి. సో దీనికి సంబంధించి శివశంకర్ సార్ ఎలాగో పాలిటీ క్లాసులు తీసుకున్నారు కాబట్టి ఒక్కసారి ఆ క్లాస్ చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏదైతే 7వ షెడ్యూల్ ఉందో ఆ 7వ షెడ్యూల్ దేని గురించి ప్రస్తావిస్తుంది? సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనే అంశం గురించి ప్రస్తావిస్తుంది. సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఏంటి? అధికారాల యొక్క విభజన. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యూనియన్ లిస్ట్ అని అంటే కేంద్ర జాబితా అని, తర్వాత స్టేట్ లిస్ట్ అంటే రాష్ట్ర జాబితా అని, తర్వాత కాంకరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా అని, ఇలా 3 జాబితాలు ఉంటాయి. సో ఇదేమో కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేయవచ్చు అని, ఇదేమో రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయవచ్చు అని, ఇదేమో ఇరు ప్రభుత్వాలు చేయవచ్చు అని. సో అట్లా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది బేసిక్గా పర్సనల్ ఆస్పెక్ట్, అంటే వ్యక్తిగత అంశాల్లోకి వస్తుంది. అంటే మ్యారేజ్, వివాహం, డైవోర్స్, విడాకులు, ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి అన్నమాట. సో అందుకని పర్సనల్ లాస్, వ్యక్తిగత చట్టాలకు సంబంధించింది కాబట్టి ఇది ఉమ్మడి జాబితాలో ఉంటుంది. సో ఉమ్మడి పౌర స్మృతి దేంట్లో ఉంటుంది? ఉమ్మడి జాబితా. ఉమ్మడి అలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది కూడా తర్వాత ఇండియాలో యూసీసీని ఇంప్లిమెంట్ చేసిన మొట్టమొదటి స్టేట్ ఏది అని అంటే ఉత్తరాఖండ్. కానీ గోవాను యాక్చువల్గా చాలా మంది ఎలా కన్సిడర్ చేస్తారంటే ముందు గోవాలో ఉంది అని. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియాకి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా గోవా ఇండియాలో లేదు, తర్వాత వచ్చింది ఇండియాలో కలిసిపోయినప్పుడు పోర్చుగీస్ అంతకుముందు పరిపాలన చేసేటప్పుడు వాళ్ళు గోవాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని గోవాలో అలానే కంటిన్యూ చేసేసారు. తర్వాత గోవా చాలా చిన్న రాష్ట్రం కదా, అందుకని మళ్ళీ దానికోసం ఎందుకు స్పెషల్గా చేంజెస్ తీసుకురావడం, ఎలాగో కాన్స్టిట్యూషన్ అప్పటికే మెన్షన్ చేసింది యూసీసీ ఉండాలని. సో దాన్ని కంటిన్యూ చేసేసారు. కానీ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత యూసీసీని ఇంప్లిమెంట్ చేసిన మొదటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరాఖండ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం గమనిస్తే స్టేట్స్ కెన్ డైరెక్ట్లీ బై రైస్ ఫ్రమ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి మనకి తెలుస్తూ ఉంది. సో ఇప్పుడంట రాష్ట్ర ప్రభుత్వాలు, స్టేట్ గవర్నమెంట్స్ నేరుగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయవచ్చు అనంట. ధాన్యం ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తుంది బియ్యం గురించి, వరి గురించి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆబ్వియస్గా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఫుడ్ కార్పొరేషన్ ఇన్ షార్ట్ ఎఫ్సిఐ అని పిలుస్తారు. ఎఫ్సిఐలో జాబ్ చేయాలని చాలా మందికి డ్రీమ్ జాబ్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఎవరైతే బిఎస్సి అగ్రికల్చర్ లాంటి కోర్సులు చేశారో వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మరి ఎఫ్సిఐలో జాబ్ చేయాలంటే ఎలా అని ఎవరైతే అనుకుంటున్నారో మీకు ఒక సింపుల్ థింగ్ చెప్తాను. రోజు రాత్రి 9 గంటలకి శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో డైలీ జాబ్ అలర్ట్స్ వస్తాయి. సో ఒకవేళ ఎప్పుడైనా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏ విధమైన వేకెన్సీ రిక్రూట్మెంట్లు కండక్ట్ చేస్తే వాళ్ళు ఒక చిన్న షార్ట్ నోటీస్ ఇచ్చినా, పెద్ద నోటీస్, ఫుల్ నోటీస్ ఇచ్చినా, వాళ్ళు చిన్న నోటిఫికేషన్ ఇచ్చినా, పెద్ద నోటిఫికేషన్ ఇచ్చినా, 1 వేకెన్సీ ఇచ్చినా, 1 లక్ష వేకెన్సీ ఇచ్చినా ఖచ్చితంగా దానికి సంబంధించిన సమాచారం మీకు అందిస్తాం. కేవలం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే కాదు, ఏదైనా అది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అవ్వచ్చు, కోల్ ఇండియా అవ్వచ్చు, ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అవ్వచ్చు, ఆర్ఆర్బి అవ్వచ్చు, ఎస్ఎస్సి అవ్వచ్చు, యూపీఎస్సి అవ్వచ్చు, ఈసీఐఎల్ అవ్వచ్చు, బిహెచ్ఏఎల్ అవ్వచ్చు, మరి ఏదైనా అవ్వచ్చు. స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ దాకా, బ్యాంకింగ్ నుంచి ఫుడ్ కార్పొరేషన్ నుంచి ఇన్సూరెన్స్ దాకా, ఎక్కడ ఏ గవర్నమెంట్కి సంబంధించిన వేకెన్సీలు వచ్చినా ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాము. సో డోంట్ వరీ, జస్ట్ మీరు రోజు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో రాత్రి 9 గంటలకు వచ్చే డైలీ జాబ్ అలర్ట్స్ని ఫాలో అవ్వండి చాలు. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది అంటే 1965వ సంవత్సరంలో 14 జనవరిన జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అంటే న్యూఢిల్లీలో ఉంది. యాక్చువల్గా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక చట్టబద్ధ సంస్థ. ఇట్స్ ఎ స్టాచ్యుటరీ బాడీ, అంటే పార్లమెంట్ రూపొందించిన ఒక చట్టం ఆధారంగా దీని యొక్క రూపకల్పన జరిగింది. ఆ చట్టం ఏంటిది? ఫుడ్ కార్పొరేషన్స్ యాక్ట్ 1964. ఈ చట్టాన్ని తీసుకొచ్చింది ఎవరు? పార్లమెంట్.
బికాస్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇండియా కాబట్టి. సో పార్లమెంటు ఫుడ్ కార్పొరేషన్స్ యాక్ట్ 1964 తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం దీని యొక్క స్థాపన జరిగింది. ఫైన్. సో ప్రస్తుతం దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. కానీ ముందు యాక్చువల్గా దీని యొక్క ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉండేది. మనకేం తెలుసు క్వశ్చన్ ఎప్పుడు ఎలా అడుగుతారు అని, అందుకని గుర్తుపెట్టుకుంటే పోయేదేం లేదు కదా. అలానే ఎఫ్సిఐ యొక్క మొట్టమొదటి జిల్లా కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అని అంటే తమిళనాడులోని తంజావూరులో ఏర్పాటు చేశారు. తర్వాత ప్రస్తుతం ఎఫ్సిఐ యొక్క చైర్మన్ ఎవరు, ప్రస్తుతం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క అధ్యక్షులు ఎవరు అని అంటే అశోక్ కుమార్ మీనా గారు. ఈయన ఒక ఐఏఎస్ అధికారి. అలానే చైర్మన్తో పాటు ఆయన మేనేజింగ్ డైరెక్టర్ కూడా ప్రస్తుతం. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి చైర్పర్సన్గా ఎవరుంటారు, ఒక ఐఏఎస్ అధికారి ఉంటారు. అలానే ఇది ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. సో వినియోగదారుడి వ్యవహారాలు, అలానే ఆహారం మరియు ప్రజా వ్యవస్థ పంపిణీ ఏదైతే ఉంటుందో ఆ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పనిచేస్తుంది. తర్వాత గమనిస్తే అలహాబాద్ హైకోర్టు రిజెక్ట్స్ ప్లీ బై షాహీ ఈద్గా మాస్క్ కమిటీ అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మథుర అనేది ఒక రిలీజియస్ అలానే స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ని కూడుకుని ఉంది. అంటే మతం పరంగా చూసుకున్నా అలానే ధార్మిక అంశాల ఆధారంగా చూసుకున్నా సరే ఈ మథుర అనే ప్రాంతం చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. మనం ఇన్జనరల్గా మథుర అన్నప్పుడు మనకి వెంటనే గుర్తుకు వచ్చేది శ్రీకృష్ణుడు, లార్డ్ కృష్ణ. శ్రీకృష్ణుడు వెంటనే గుర్తుకు వస్తాడు. సో అందుకని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఈ షాహీ ఈద్గా మాస్క్ అనేది ఉంది. వెల్ ఆ కేసు ఏంటి అని మనం డిస్కస్ చేయట్లేదు. బట్ బేసిక్గా షాహీ ఈద్గా మాస్క్ ఏదైతే ఒక రిక్వెస్ట్ పెట్టుకుందో దాన్ని అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. దట్ ఈస్ ద థింగ్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ షాహీ ఈద్గా మాస్క్ని ఎవరు నిర్మించారు అని అంటే ఔరంగజేబ్ నిర్మించాడు. తర్వాత అలహాబాద్ హైకోర్టు. సో ఇక్కడ మనం జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే అలహాబాద్ పేరు మార్చారు, రైట్, ప్రయాగ్రాజ్ మనందరికీ తెలుసు. కానీ ఇప్పటికీ పిలిచేటప్పుడు ఇన్ జనరల్గా చాలా మంది అలహాబాద్ హైకోర్టు అని పిలుస్తున్నారు. బికాస్ అది ఇంకా అలవాటు కాలేదు. దిస్ ఇస్ సంథింగ్ లైక్ యాక్చువల్గా మహారాష్ట్ర క్యాపిటల్ ఏంటి, ముంబై. కానీ అక్కడ ఉన్న హైకోర్టు ఏంటి, బాంబే హైకోర్టు. తమిళనాడు క్యాపిటల్ ఏంటి, చెన్నై. కానీ అక్కడ ఉన్న హైకోర్టు ఏంటి, మద్రాస్ హైకోర్టు. అలా అన్నమాట. సో కొన్ని ఆ పేర్లు అలానే ఉండిపోయాయి వాడుకలో లాగా. సో అట్లా ప్రయాగ్రాజ్ హైకోర్టు అన్న అలహాబాద్ హైకోర్టు అన్న ఒకటే. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో దీని యొక్క స్థాపన 1866వ సంవత్సరంలో జరిగింది. యాక్చువల్గా ముందు ఆగ్రాలో జరిగింది, తర్వాత ప్రయాగ్రాజ్కి మార్చారు 1869లో. కానీ 1869లో పేరు ప్రయాగ్రాజ్ కాదు కదా, అలహాబాద్ కదా. సో అందుకని పేరు అలహాబాద్ హైకోర్టుగానే స్టార్ట్ అయింది. సో యూపీకి సంబంధించిన హైకోర్టు ఏదైతే ఉందో ముందు ఆగ్రాలో ఎస్టాబ్లిష్ అయింది, తర్వాత దాన్ని అలహాబాద్ తీసుకొచ్చారు. సో ప్రస్తుతం మనం గమనిస్తే సో ఈ అలహాబాద్ హైకోర్టు లేదు ప్రయాగ్రాజ్ హైకోర్టు యొక్క ప్రిన్సిపల్ సీట్ ఎక్కడుంది అని అంటే ప్రయాగ్రాజ్, అలహాబాద్లో ఉంది. అలానే ఇంకొక శాశ్వత బెంచ్ ఉంది, అది లక్నో, యూపీ క్యాపిటల్లో ఉంది. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే హైకోర్ట్స్ పరంగా చూసుకుంటే, హైకోర్టుల పరంగా చూసుకుంటే ఎక్కువ మంది జడ్జిలు ఉన్న హైకోర్టు ఏది ఇండియాలో అని అంటే అలహాబాద్ హైకోర్టు విత్ 160 జడ్జెస్. అలహాబాద్ హైకోర్టు యొక్క శాంక్షన్డ్ స్ట్రెంత్ అది, అంటే అంత శాంక్షన్ చేశారు అలహాబాద్ హైకోర్టు. నాకు అర్థం కాని ఒక చిన్న లాజిక్ ఏంటంటే అఫ్ కోర్స్ దేర్ విల్ బి సో మెనీ థింగ్స్. మనం అనుకున్నంత లేదు, మనం అనేసినంత ఈజీగా ఏది జరగదు. ఇట్ ఈస్ ఈజియర్ సెడ్ దాన్ డన్ అని అందుకే ఒక సేయింగ్ ఉంది ఇంగ్లీష్లో, ఇట్ ఈస్ ఈజియర్ సెడ్ దాన్ డన్. అంటే చెప్పడం ఎవరైనా చెప్పేస్తారు సులువుగా, చేయడం కష్టం కదా అందుకని. బట్ నాకు జస్ట్ క్యూరియస్గా ఉన్న డౌట్ ఏంటంటే అలహాబాద్ హైకోర్టు జ్యూరిస్డిక్షన్ ఓన్లీ ఉత్తరప్రదేశ్కి సంబంధించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఇండియాలోనే ఉన్న జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రం. పోనీ ఏరియా పరంగా చూసుకున్న 3rd 4th ఎలాగో ఉంటుంది. అంత రాష్ట్రానికే ఇంతమంది జడ్జెస్ ఉన్న హైకోర్టుని ఇచ్చినప్పుడు భారతదేశం మొత్తానికి ఉన్న సుప్రీంకోర్టులో మటుకు 34 ఎందుకని నాకు అర్థం కాదు. వాటెవర్ 34 35 వాటెవర్ ఎంత కూడా లేదు అసలు. వై? ఒకవేళ మీరు ఎవరైనా దీనికి సంబంధించి ఒక లాజికల్ ఆన్సర్ ఉంది, సుప్రీంకోర్టు ఈ విధంగా చెప్పింది లేదు, ఇలా ఎక్కడైనా ఒక పుస్తకంలో కానీ రాజ్యాంగంలో కానీ ఎక్కడైనా రాస్తుంది అని మీరు అనుకుంటే కనుక అదేంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీ వుడ్ లైక్ టు నో ఫ్రమ్ యూ పీపుల్ అండ్ ఆల్సో అదర్ పీపుల్ విల్ ఆల్సో ట్రై టు గెట్ టు నో. ఎస్పెషల్లీ మీరు ఎవరైనా లాయర్లు అడ్వకేట్లు ఉంటే కనుక ప్లీజ్ చెప్పండి, వీ వాంట్ టు నో. ఒక్క అలహాబాద్ హైకోర్టులో శాంక్షన్ స్ట్రెంతే 160. ఈవెన్ సెకండ్ హైయెస్ట్ చూసుకున్న బాంబే హైకోర్టు. ఇన్ఫ్యాక్ట్ బాంబే హైకోర్టు జ్యూరిస్డిక్షన్ చూడండి, మహారాష్ట్ర,
గోవా, దాద్రా అండ్ నగర్ హవేలీ, దామన్ అండ్ దియు. దాద్రా నగర్ హవేలీ అలానే దామన్ అండ్ దియు 2 కేంద్ర పాలిత ప్రాంతాలు, యూనియన్ టెరిటరీస్. ఆ 2 యూనియన్ టెరిటరీస్ అలానే గోవా స్టేట్ అలానే మహారాష్ట్ర మొత్తం కలిపి బాంబే హైకోర్టు జ్యూరిస్డిక్షన్లోకి వచ్చేస్తుంది. అక్కడ ఉన్న జడ్జిలు 94. సరే యూపీ అంటే పెద్దది, సరే మహారాష్ట్ర కూడా చిన్నదేమీ కాదు, బట్ స్టిల్ సరే 94 అనుకుందాం. బట్ సుప్రీంకోర్టు అంత కూడా లేదు కదా. ఇండియా మొత్తం 145 కోట్లకి పైగా ఉన్న జనాభా ఉన్న దేశంలో 50 మంది కూడా జడ్జిలు లేరు సుప్రీంకోర్టులో, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఈ హైకోర్టులో ఎంతమంది ఉన్నారు? సరే ఏం చేస్తాం. అలానే ఏ హైకోర్టులో అత్యంత తక్కువగా ఉన్నారు జడ్జిలు అని గమనిస్తే సిక్కిం హైకోర్టు, కేవలం 3 మటుకే ఉన్నారనమాట. సో హైయెస్ట్ వచ్చేసి అలహాబాద్ హైకోర్టు, సెకండ్ హైయెస్ట్ వచ్చేసి బాంబే హైకోర్టు, థర్డ్ వచ్చేసి సిక్కిం. ఫైన్. సో దట్ ఈస్ ద థింగ్. తర్వాత రక్షణకి సంబంధించిన ఒక అంశం గమనిస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు? 1 ఫస్ట్ అనే ఆస్పెక్ట్, 2 మహిళలకి సంబంధించింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ గారు మెడికల్ సర్వీసెస్, ఆర్మీకి సంబంధించిన మెడికల్ సర్వీసెస్ యొక్క డైరెక్టర్ జనరల్ గా అపాయింట్ అయ్యారనమాట. సో మనం వివరాల్లోకి వెళ్ళి చూస్తే గనక లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ గారు ఆగస్టు 1, 2024 అంటే నిన్న షీ హాజ్ అస్యూమ్డ్ ద ఆఫీస్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ మెడికల్ సర్వీసెస్ ఆర్మీ. సో ఆర్మీకి సంబంధించిన మెడికల్ సర్వీసెస్ ఏదైతే విభాగం ఉందో దానికి డైరెక్టర్ జనరల్ గా ఛార్జ్ తీసుకున్నారు లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ గారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే బికమింగ్ ద ఫస్ట్ ఉమెన్ టు బి అపాయింటెడ్ టు దిస్ ప్రెస్టీజియస్ పొజిషన్. ఇప్పటి వరకు ఆ పొజిషన్ ని మహిళలు ఎవరు అధిరోహించలేదు, ఇప్పటి వరకు ఆ పొజిషన్ మహిళలు ఎవరు తీసుకోలేదు. సో షీ ఈస్ ద ఫస్ట్ విమెన్. అండ్ మోర్ ఓవర్ ఇన్ జనరల్ గా మనం డిఫెన్స్ అన్నప్పుడు, ఆర్మీ అవ్వచ్చు, ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు, నేవీ అవ్వచ్చు, ఇన్ జనరల్ గా చెప్తున్నాను, చారిత్రాత్మకంగా చూసుకుంటే మనకి ఎప్పుడు పురుషులు అనే థాట్ ప్రాసెస్ వస్తుంది, మహిళలు అంతగా డిఫెన్స్ లో ఉండరు అనే థాట్ ప్రాసెస్ వస్తుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి, చాలా మంది ఈవెన్ హయ్యర్ పొజిషన్స్ కూడా తీసుకుంటున్నారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ సైన్. అండ్ వన్ అమంగ్ దట్ ఈజ్ సాధనా సక్సేనా నాయర్ గారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ పొజిషన్ తీసుకున్న మొట్టమొదటి మహిళ కాబట్టి 1 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలానే ఇప్పుడు ఆవిడ మెడికల్ సర్వీసెస్ కి డైరెక్టర్ జనరల్ కదా, ఇంతకు ముందు ఆవిడ ఆర్మ్డ్ ఫోర్సెస్ మొత్తానికి హాస్పిటల్ సర్వీసెస్ కి డీజీ పొజిషన్ లో ఉన్నారు ఆవిడ. ఆర్మీ వేరు, ఆర్మ్డ్ ఫోర్సెస్ వేరు. ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే అన్ని కలిపి, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కలిపి ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇక్కడ ఆర్మీ ఒక్కటే. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే హాస్పిటల్ సర్వీస్, ఆర్మ్డ్ ఫోర్సెస్ మొత్తానికి కూడా డీజీ పొజిషన్ లో ఉన్న ఫస్ట్ ఉమెన్, ఆర్మీకి మెడికల్ సర్వీసెస్ లో డీజీ పొజిషన్ లో ఉన్న ఫస్ట్ ఉమెన్. అందుకని చాలా చాలా ఇంపార్టెంట్. అలానే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన 2-3 విషయాలు ఉన్నాయి. ఏంటంటే, 1 వెస్టర్న్ ఎయిర్ కమాండ్ అండ్ ట్రైనింగ్ కమాండ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి మొట్టమొదటి ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ మహిళల పరంగా, ఫస్ట్ ఉమెన్ ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ అండ్ ట్రైనింగ్ కమాండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఆవిడ ఎయిర్ ఫోర్స్ కి సర్వ్ చేశారు, త్రివిధ దళాలకి సర్వ్ చేశారు, ఆర్మీకి సర్వ్ చేశారు. సో షీ హాస్ డన్ వాట్ ఎవర్ దట్ ఇట్ టేక్స్ అండ్ షీ ఈస్ రీచ్ ఇన్ ద హయ్యర్ పొజిషన్. సో ఉమెన్ ఎంపవర్మెంట్ కి ది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అలానే లెఫ్టినెంట్ జనరల్ నాయర్ గారు అంటే సాధనా సక్సేనా నాయర్ గారు వాజ్ నామినేటెడ్ యాజ్ అన్ ఎక్స్పర్ట్ మెంబర్ ఆఫ్ డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ ఫర్ డ్రాఫ్టింగ్ పార్ట్ ఆఫ్ ద మెడికల్ ఎడ్యుకేషన్ కాంపోనెంట్ ఆఫ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఎన్ఈపి 2020 ఉందా బేసిక్గా, దానికి సంబంధించి ఏదైతే మెడికల్ ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్ ఉందో దానికి సంబంధించిన అంశాలను డ్రాఫ్ట్ చేసేటప్పుడు ఎవరైతే నిష్ణాతులు ఉంటారో, ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఒకళ్ళు సాధనా సక్సేనా నాయర్ గారు. దట్ క్లియర్లీ టెల్స్ అబౌట్ ద పొటెన్షియల్ ఆఫ్ దట్ పర్సన్, అబౌట్ ద అకాడమిక్ అక్యుమెన్ దట్ షీ హాజ్. అకాడమిక్ అక్యుమెన్ అంటే విద్యాపరంగా, జ్ఞానం పరంగా ఆవిడ దగ్గర ఉన్న నాలెడ్జ్ ని అక్యుమెన్ అని అంటారు అన్నమాట. దట్ ఈస్ ద థింగ్. తర్వాత ఆవిడ ఏదైతే ఈ సేవలను అందించిందో వాటన్నిటిని గుర్తిస్తూ గౌరవిస్తూ ఆవిడకి విశిష్ట సేవా మెడల్ కూడా లభించింది భారత రాష్ట్రపతి తరపున. అందుకని వి ఆల్ షుడ్ రెస్పెక్ట్ అండ్ సెల్యూట్ లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ గారు. తర్వాత మనం గమనిస్తే ఒక విధంగా ఈ 2 కూడా డిఫెన్స్ కి సంబంధించినవే. ఒకటి ఏంటంటే ఐసీజీ ఇంటెన్సిఫైస్ డిజాస్టర్ రిలీఫ్ ఎఫర్ట్స్ ఇన్ వయనాడ్, డిప్లాయ్స్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ అండ్ ఐసీజీ షిప్ అభినవ్ ఫర్ సపోర్ట్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ వయనాడ్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే అంశానికి సంబంధించి మనం నిన్న అలానే మొన్న కూడా మన భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షోలో డిస్కస్ చేశాము. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ల్యాండ్ స్లైడ్ అట్లాస్ గురించి నిన్న మనం తెలుసుకున్నాం. ల్యాండ్ స్లైడ్ అట్లాస్
సో అందులో ఐ థింక్ 13th ప్లేస్లో ఉంది వయనాడ్. ఇన్ఫ్యాక్ట్ కేరళలో చూసుకుంటే టాప్ 15లోనే కేరళ నుంచి 6 ఉన్నాయి, వయనాడ్ 5th ప్లేస్లో ఉంది. సో అక్కడ ల్యాండ్ స్లైడ్ వచ్చింది. అండ్ నిన్న ఆర్మీ చెప్పింది అక్కడ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ చనిపోయారు దురదృష్టవశాత్తు అని చెప్పి, విచ్ ఇస్ రియలీ వెరీ వెరీ అన్ఫార్చునేట్. అండ్ దీనికి సంబంధించి డిజాస్టర్ ఆస్పెక్ట్కి సంబంధించిన ఒక అమెండ్మెంట్ బిల్లును కూడా ఇప్పుడు లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. సో అగైన్ దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఒకవైపు పార్లమెంట్ పరంగా వాళ్ళు సవరణ బిల్లును ప్రవేశపెడుతున్నారు, దట్ కంట్రీ వైడ్గా అంటే సెంట్రల్ లెవెల్లో లేదా ఒక విధంగా నేషనల్ లెవెల్ అని చెప్పొచ్చు, సెంట్రల్ లెవెల్ అనే కన్నా జాతీయ స్థాయిలో అలానే రాష్ట్ర స్థాయిలో. సో జాతీయ స్థాయిలో అలానే రాష్ట్ర స్థాయిలో డిజాస్టర్కి సంబంధించి ఒక డేటా బేస్ని మెయింటైన్ చేయాలి. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర అసలు ఇన్ఫర్మేషన్ లేదు, ఒక డేటా బేస్ లేదు, ఇప్పుడు క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ కన్సిడరింగ్ ద ఇంపాక్ట్ దట్ దిస్ వన్ హ్యాడ్, ద వయనాడ్ హ్యాడ్, నిజంగా చాలా దురదృష్టకరం అని చెప్పాలి. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ మోర్ ఓవర్ కేరళ చీఫ్ మినిస్టర్ ఏమో యూనియన్ హోమ్ మినిస్టర్ని బ్లేమ్ చేస్తున్నారు, మీరు మాకు వార్నింగ్ సరిగ్గా ఇవ్వలేదు అని. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారేమో కేరళ చీఫ్ మినిస్టర్ పినరయి విజయన్ గారిని అంటున్నారు, మేము మీకు ముందే ఇన్ఫార్మ్ చేసాము, మీరే పట్టించుకోలేదు అని చెప్పి. సో అందుకని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫైట్ చేసుకుంటున్నాయి ఇక్కడ. అండ్ మీన్ వైల్ ఇక్కడ బిల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అండ్ మీన్ వైల్ ఇక్కడ ఆర్మీ ఇంకా సహాయక చర్యలు చేపడుతూనే ఉంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్ అలానే ఈవెన్ ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించిన ఒక షిప్ ఉంది, విచ్ ఈస్ అభినవ్. సో ఇటీవల వయనాడులో జరిగిన ల్యాండ్ స్లైడ్ లో ఏ ఐసీజీ షిప్ సహాయక చర్యలను చేపట్టింది అని అడిగే అవకాశం ఉంటుంది, విచ్ ఈస్ అభినవ్ అన్నమాట. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రక్షా మంత్రి అంటే ఎవరు, డిఫెన్స్ మినిస్టర్. సో యాక్చువల్గా మామూలుగా డిఫెన్స్ మినిస్టరే, కానీ ఈ మధ్య కాలంలో ఒక 2-3 సంవత్సరాల నుంచి రక్షా మంత్రిత్వ శాఖ అని పిలుస్తూ ఉన్నారు. సో అందుకని కన్ఫ్యూజ్ అవ్వద్దు. రాజ్నాథ్ సింగ్ గారు గ్రేసెస్ 83rd ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ సివిలియన్ సర్వీసెస్ డే సెలబ్రేషన్స్ ఇన్ న్యూఢిల్లీలో ఆర్మ్డ్ ఫోర్సెస్ కి సంబంధించి ఏదైతే ప్రధాన కార్యాలయం ఉందో వాళ్ళ యొక్క సివిలియన్ సర్వీసెస్ డే. ఎండ్ ఆఫ్ ద డే మన అందరూ ఎంతసేపు ఆర్మ్డ్ ఫోర్సెస్ అని అంటే అందరూ యుద్ధాలు చేసేవాళ్ళని అనుకుంటాం. నో, అందరూ యుద్ధాలు చేసేవాళ్ళు కాదు. there are certain people who are providing their services as a civilian. ఇప్పుడు ఇంజనీర్గా మీరు నేవీ పరంగా చూసుకున్నా, నేవీలో నేను జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను, నేవీలో సివిలియన్ పోస్టులు ఉంటాయి, అలానే నేవీలో బేసిక్గా ఇంజనీర్గా నేవల్ షిప్స్ మీదకి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, రైట్? సో అట్లా ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఎవరైతే సివిలియన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. అక్కడ 83rd డేని నేను సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ అలానే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవాళ తారీఖు ఎంత, August 2. ఇండియన్ నేవీకి సంబంధించి ఈ సివిలియన్ పోస్టులకి సంబంధించి దగ్గరగా 750 పోస్టులకి రిక్రూట్మెంట్ జరుగుతుంది. అండ్ టుడే ఈస్ ద లాస్ట్ డేట్ ఫర్ ఇట్. సో వీలైతే ఒకసారి వెంటనే వెళ్ళి నోటిఫికేషన్ ప్రాపర్గా చదివి అప్లై చేయండి. యూ నెవర్ నో, మేబీ యూ మైట్ బి గెటింగ్ ఎ ఛాన్స్ టు సర్వ్ ఫర్ ద ఇండియన్ నేవీ. తర్వాత ఆర్థిక అంశాల పరంగా చూసుకుంటే అఫ్ కోర్స్ ఇది ఒక విధంగా అంత పెద్ద మేజర్ ఆస్పెక్ట్ కాదు అని కొంతమంది భావించవచ్చు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక 3-4 డేస్ ఎప్పుడైతే యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టారో దాని తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే ఏవైతే ల్యాబొరేటరీ మేడ్ కెమికల్స్ ఉన్నాయో వేటినైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాటి మీద కస్టమ్స్ ట్యాక్స్ ని బీభత్సంగా పెంచేశారు. ఎంతలా అంటే 150%. 1% కాదు, 2% కాదు, 10% కాదు, 100% కూడా కాదు, 150%. అంటే ఇంతకు ముందు ప్రయోగశాలలో తయారు చేసిన ఏదైనా ఒక రసాయనం ఉంది, ఒక ల్యాబొరేటరీ మేడ్ కెమికల్ ఏదైనా ఉంది, కానీ అది మన ఇండియాలో లేదు, అది వేరే దేశం నుంచి మనం తెప్పించుకోవాలి అంటే లెట్స్ సే అంతకుముందు 1,00,000 రూపాయలు అయ్యేది అని అనుకుందాం. వీళ్ళు ఎప్పుడైతే 150% ట్యాక్స్ చేశారో దాని లాజిక్ ప్రకారం అప్పుడు అది ఏమవ్వాలి, 2,50,000 అవుతుంది. 1,00,000 రూపాయలకు వచ్చే కెమికల్ ఇప్పుడు 2,50,000 రూపాయలకు వస్తే రీసెర్చ్లు ఏమవుతాయి, రీసెర్చ్లు తగ్గిపోతాయి. బికాస్ కాస్ట్ ఆఫ్ రీసెర్చ్ పెరిగిపోతుంది కదా. ఎలాగో పరిశోధన అనే ఆస్పెక్ట్ గురించి మన ఇండియాలో ఎవరు ఆలోచించరు, ఎంతసేపు పక్కనోడు చేసిన దాన్ని కాపీ కొట్టడం తప్పితే అదొక్కటే మనకి బాగా వచ్చు, అంతకు మించి మనకి ఏమీ రాదు. ఈ మాట అనడంలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, బికాస్ దట్ ఈస్ ద రియాలిటీ. ఎండ్ ఆఫ్ ద డే మనం బాగుపడాలి అంటే రియాలిటీ ఏంటో మనం తెలుసుకోవాలి. మనం ఏ ఆస్పెక్ట్ లో కూడా రీసెర్చ్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాం. ఎందుకు, రీసెర్చ్ అంటే టైం వేస్ట్ అని అనుకుంటాం. నో, మనం రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ని వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు దాని ద్వారా కూడా మనం లబ్ధి పొందొచ్చు. ఒకవేళ డబ్బుల పరంగా చూసుకున్నా సరే, పేటెంట్లు ఇవన్నీ అందుకే కదా ఉంది. సో అందుకని రీసెర్చ్ మీద ఫోకస్ చెయ్యాలి, తప్పదు. అది క్రీడలైనా సరే,
మామూలు ఇంజనీర్గా ఫార్మస్యూటికల్ ఇవన్నీ అయినా సరే రీసెర్చ్ ఖచ్చితంగా చేయాలి. R&D మీద ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టాలి. చైనా, జపాను, అమెరికా, సౌత్ కొరియా ఇవన్నీ ఇంతింతగా డెవలప్ అవుతున్నాయి అని అంటే వాళ్ళు R&Dకి ఇస్తున్న ప్రయారిటీ అలాంటిది కాబట్టి. కానీ మన ఇండియా ఏం చేస్తుంది, ఎంతసేపు నువ్వు కష్టపడి తయారు చేసావు కదా అది నాకు ఇచ్చేసి నేను తీసుకుంటా అని అడగడం ప్రొఫెషనల్గా. లేదు అని అంటే వాడికి చెప్పకుండా కాపీ కొట్టేయడం అంతే. ఎన్ని రోజులు ఇంకా. సో ఏది ఏమైనా ఇప్పుడు ఇంతకుముందు ఇంత ఖర్చు, ఇప్పుడు ఇంత ఖర్చు అవుతుంది. రీసెర్చ్ చేసే వాళ్ళు ఎలా చేస్తారు? సో రీసెర్చ్ తగ్గిపోతుంది. రీసెర్చ్ తగ్గిపోయింది అని అంటే మనం ఆల్టర్నేటివ్స్ని ఫైండ్ చేయడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సో ఆల్టర్నేటివ్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్కువ టైం పడితే అప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఇతర దేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది. సో మనకు అవసరం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు దాని ధరని పెంచేస్తారు. దాని ధర పెరిగిపోతుంది కాబట్టి మనకి ఎక్కువ క్వాంటిటీ రాదు. మనం ఆల్రెడీ ఎక్కువ జనాభా ఉన్న దేశం. సో ఒకవేళ సమస్య పెద్ద స్థాయిలో వస్తే ఖచ్చితంగా మనం ఇంకా అంతే చతికిలి బయట కూర్చోవడం తప్పితే ఇంకేం ఉండదు. సో అందుకని చాలా మంది ఒక విధంగా క్రిటిసైజ్ చేశారు, ఒక విధంగా కాదు బీభత్సం క్రిటిసైజ్ చేశారు. చివరికి ఇప్పుడు ఈ 150% కస్టమ్స్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది ఎక్కడికి వచ్చింది తెలుసా, 10%. ఇప్పుడు చెప్పండి, జస్ట్ ఒక చిన్న లాజిక్ వేసుకోండి. వాళ్ళు అసలు 100% కూడా కాదు, 100% అంటే డబుల్. లక్షకి 100% అంటే ఇంకో లక్ష. సో అది 2 లక్షలు. వాళ్ళు దాన్ని కూడా దాటేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు గొడవలు పెడుతున్నారని చెప్పి దాన్ని డైరెక్ట్ తీసుకొచ్చి 10%కి, నాట్ ఈవెన్ 15%. వాళ్ళు ముందు ప్రపోజ్ చేసిన దాంట్లో కనీసం 1/10 కూడా కాదు, దానికన్నా తక్కువ. అంటే ఇఫ్ దే ఆర్ ఓకే ఫర్ దిస్, వాళ్ళు ముందే 10% పెట్టేసి ఉంటే అయిపోయేది కదా. లేదు పోనీ 20%, మేబీ అప్పుడు పెద్దగా ప్రాబ్లం ఉండేది కాదేమో. ఎందుకంటే GST కూడా 28% ఉంది కదా కొన్నిటి మీద. 20% పెద్దగా పట్టించిన వాళ్ళు కాదేమో, ఐ థింక్ సో, బికాస్ ఇట్ ఇస్ ఫర్ రీసెర్చ్ కాబట్టి. అందుకే కొన్నిసార్లు అన్నీ కన్సిడర్ చేసినా సరే తప్పులు అవుతుంటాయి. సో ఇది మీ లైఫ్ కూడా అప్లై అవుతుంది. సో కొన్నిసార్లు మనం అన్ని పక్కాగా ప్లాన్ చేసుకుని వెళ్ళినా సరే అలానే వర్కౌట్ అవ్వాలని ఏమీ లేదు. జస్ట్ లైక్ యూనియన్ బడ్జెట్ కేసులో ఇక్కడ అయినట్టు. తర్వాత స్పోర్ట్స్కి సంబంధించి గమనిస్తే హిస్టరీ హ్యాస్ బిన్ రిటన్ వన్స్ అగైన్. సో ఒలింపిక్స్లో ఇండియాకి 3rd మెడల్ వచ్చింది, ముచ్చటగా 3వ మెడల్ వచ్చింది. విచిత్రం ఏంటంటే ముచ్చటగా 3వ మెడల్ కూడా షూటింగ్లోనే వచ్చింది. మనకి ఫస్ట్ మెడల్ మను భాకర్ గారు, సెకండ్ మెడల్ సరబ్జోత్ సింగ్ గారు, అలానే మను భాకర్ గారు, ఇద్దరు మిక్స్డ్ ఈవెంట్లో. ఇప్పుడు స్వప్నిల్ కుసాలే గారు, కొంతమంది ఆయన్ని కుసలే అని పిలుస్తున్నారు, కొంతమంది ఆయన పేరు కుసాలే అని పిలుస్తున్నారు. బేసిక్గా ఆయన మహారాష్ట్రియన్. సో వాళ్ళు సర్నేమ్ని ఖచ్చితంగా వాడతారు. ఇన్ఫ్యాక్ట్ మీరు కనుక జాగ్రత్త గమనిస్తే మనం మహారాష్ట్ర అటువైపు వెళ్తే వాళ్ళు మన ఉన్న పేరు కన్నా మన ఇంటి పేరుని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. తెచ్చ ఆడ్నవ్ జాస్త వాపరతే, మరాఠీలో వాళ్ళు వాళ్ళ ఇంటి పేరుని బాగా ఎక్కువగా ఉపయోగిస్తారు అన్నదాన్ని నేను చెప్తున్నాను మీకు. సో ఏది ఏమైనా స్వప్నిల్ కుసాలే ఓవర్కమ్స్ ద జిటర్స్ టు షూట్ డౌన్ ఇండియాస్ 3rd బ్రాంజ్ మెడల్. అన్ఫార్చునేట్లీ ఒక విధంగా ఖచ్చితంగా మనకి గర్వం ఉండి తీరాలి, బికాస్ వీఆర్ ఏబుల్ టు గెట్ అన్ ఒలింపిక్ మెడల్. బట్ బాధాకరమైన అంశం ఏంటంటే మనకి ఇప్పటి వరకు ఒక్క గోల్డ్ రాలేదు, ఒక్క సిల్వర్ రాలేదు. కొంతమంది అంటారు అరే బ్రాంజ్ అయితే వచ్చింది కదా అని. ఇట్స్ నాట్ లైక్ బ్రాంజ్ రాకూడదని కాదు. వీఆర్ రియలీ హ్యాపీ దట్ అట్లీస్ట్ సమ్వన్ ఈస్ గెటింగ్ ద బ్రాంజ్ మెడల్ ఫర్ అస్. ఇండియాని అక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు హై లెవెల్లో. కానీ there are so many potential candidates who could have got gold and silver. PV సింధు గారు ఓడిపోయారు, తర్వాత శ్రీజ ఆకుల గారు, అలానే మోనికా బాత్రా, తర్వాత చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, వీళ్ళందరూ కూడా అన్ఫార్చునేట్లీ దే ఆల్ లాస్ట్ ఇట్. అట్లీస్ట్ పోనీ గోల్డ్ కాకపోయినా ఒక మెడల్ తీసుకొస్తారని అనుకుంటే ద స్టార్ ప్లేయర్స్, ద స్టార్ క్యాంపెయినర్స్, శరత్ కమల్ ఆచంట గారు ఫస్ట్ మ్యాచ్లోనే ఓడిపోయారు. అండ్ మీన్ వెల్ చాలా మంది రౌండ్ ఆఫ్ 16లోను తర్వాత క్వార్టర్ ఫైనల్స్ ఆ స్టేజ్ దగ్గరికి వచ్చి ఓడిపోతూ ఉన్నారు, విచ్ ఇస్ రియలీ వెరీ వెరీ అన్ఫార్చునేట్. అండ్ ఇండియా నుంచి 117 మెంబర్స్ వెళ్ళారు. సో మనం అట్లీస్ట్ ఒక 10% కన్సిడర్ చేద్దాం, బికాస్ పార్లమెంట్లో కూడా కోరం ఉండాలంటే 10% కదా. సో 11.7 అంటే 12. అంటే కనీసం మనం 12 మెడల్లో కూడా గెలవలేమా? ఇక్కడేమో అంటే వీళ్ళందరూ గొప్ప కాదా అలా అని నేను అనట్లేదు. దే ఆల్ ఆర్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్, నో డౌట్ అబౌట్ ఇట్. 145 కోట్ల కన్నా ఎక్కువ జనాభా ఉన్న దేశంలో కనీసం మనం 10 మెడళ్ళు కూడా తీసుకురాలేమా? అంతేలే, గవర్నమెంటే ఫోకస్ చేయనప్పుడు మనం ఎందుకు చేస్తాం? మనకి ఎంతసేపు 10th అయిపోయిన తర్వాత ఎంపీసీ తీసుకున్నామా, బైపీసీ తీసుకున్నామా. ఎంపీసీ తీసుకుంటే ఇంజనీరింగు, ఆ ఇంజనీరింగ్లో కూడా ఉన్నది ఒకటే ఒక ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగు. బైపీసీ తీసుకున్నామా, ఒకటే ఉంది బైపీసీ చదివితే MBBS. ఈ 2 రాకపోతే ఫ్రీ సీట్లు డబ్బులు కట్టి జాయిన్ అవ్వడం. అది తర్వాత చూసుకుందాం, మిగిలింది ఏదైతే అది అవుతుంది అంతే. అంతకుమించి మనకు తెలిసిందేం లేదుగా, అదృష్టమో దురదృష్టమో. సో ఏది ఏమైనా చరిత్ర ఎందుకు లిఖించబడింది అని అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఇండియన్ షూటర్
50-మీటర్ రైఫిల్ 3 పొజిషన్ 3P మెన్స్ ఈవెంట్లో మెడల్ గెలుచుకున్నారు. కాబట్టి ఇప్పటి వరకు ఈ కేటగిరీలో ఎవరు మెడల్ గెలుచుకోలేదు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇండియన్ షూటర్ అన్నారు, ఫీమేల్ షూటరా మేల్ షూటరా అని అనలేదు. దట్ ఈస్ ద పాయింట్. అలానే మను భాకర్ గారు, అంతకుముందు అభినవ్ బింద్రా గారు, వీళ్ళందరూ కూడా 10 మీటర్స్ ఈవెంట్లో అన్నమాట మెడల్స్ తెచ్చుకుంది. ఫైన్. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే స్వప్నిల్ కుసాలే గారు అంతకుముందు ఏదైతే హాంగ్జో ఏషియన్ గేమ్స్ 2022 కోవిడ్ వల్ల 2023లో కండక్ట్ చేశారు, అక్కడ ఇదే కేటగిరీలో ఆయన గోల్డ్ మెడల్ గెలిచారు. గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ద ఏషియన్ గేమ్స్. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే టీమ్ ఈవెంట్లో సేమ్ ఇదే 50 మీటర్స్ రైఫిల్ 3 పొజిషన్ టీమ్ ఈవెంట్లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ గారు, అలానే స్వప్నిల్ కుసాలే గారు, అలానే అఖిల్ షియారాన్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి వరల్డ్ రికార్డుని నెలకొల్పారు, ప్రపంచ రికార్డుని నెలకొల్పారు. సో ఖచ్చితంగా మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు స్వప్నిల్ కుసాలే గారిని, చాలా చాలా ఇంపార్టెంట్. ఆబ్వియస్గా ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, ఎస్ఐపిసి ఈ ఎగ్జామ్స్కి కనుక మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే, మీరు ఏదైతే గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకుంటున్నారో అది ఒకవేళ ఈ ఎగ్జామ్స్ రిలేటెడ్గా అయితే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీకు ఉన్న వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్, ది బెస్ట్ సొల్యూషన్ బోత్ ఇన్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ మోడ్స్. నేను చెప్పేది మేబీ కొంతమంది నమ్మకపోవచ్చు, నేను బోస్ట్ చేస్తున్నాను అనుకోవచ్చు. వెల్, నో. మీరు కావాలనుకుంటే నేను చెప్పేది నమ్మకపోయినట్టయితే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కాంపీట్ మైండ్స్ యాప్ను ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత మీరే చెప్తారు, ఎస్ సార్ మీరు అన్నమాట నిజమే, ఆఫ్లైన్ ఆన్లైన్ మార్కెట్లు ఎక్కడ చూసుకున్నా సరే ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, ఎస్ఐపిసికి సంబంధించి బెస్ట్ క్వాలిటేటివ్ కంటెంట్ మీరే ప్రొవైడ్ చేస్తాను, మీరే అంటారు, నేను కాదు. ఫైన్. అలానే మీరు మమ్మల్ని డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా కనెక్ట్ అవ్వచ్చు మాతో. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్. సో టెలిగ్రామ్లో జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించిన పీపీటీలు, పీడిఎఫ్లు ఏవైతే ఉన్నాయో అవి, అలానే భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో యొక్క పీడిఎఫ్, అలానే నేను ఇందాక క్వశ్చన్ ఆఫ్ ద డే చెప్పాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ అవన్నీ కూడా మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాము. అలానే ఎప్పటికప్పుడు ఏదైనా మేజర్ అప్డేట్స్ ఉన్నా అక్కడ చెప్తాము. సో మీరు ఇప్పటి వరకు శివారెడ్డి లాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ రూపంలో క్వాలిటీ కంటెంట్ని ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. అలానే యూట్యూబ్లో కూడా డైలీ మార్నింగ్ 8 o'clockకి ఇంగ్లీష్కి సంబంధించి ఎడిటోరియల్ అనాలిసిస్ అని, అలానే డైలీ మార్నింగ్ 10 o'clockకి దస్కా దమ్ అని, డైలీ ఈవినింగ్ 7 o'clockకి భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో అని, అలానే డైలీ నైట్ 9 o'clockకి డైలీ జాబ్ అలర్ట్స్ అని, అలానే భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా మీకోసం తీసుకువస్తాము. అలా ఒక టైం టేబుల్ వేసుకుని అందట్టు ఫ్రీగా కంటెంట్ ప్రొవైడ్ చేస్తూ మీరు మరింతగా అభివృద్ధి అవ్వాలి, మీరు అనుకున్న ప్రభుత్వ ఉద్యోగ లక్ష్యాన్ని మీరు సాధించాలి అన్న లక్ష్యంతో శివారెడ్డి లాజిక్స్ కాంపీట్ మైండ్స్ ముందుకు వెళ్తుంది. నేను మరొకసారి చెప్తూ ఉన్నాను, గుర్తుపెట్టుకోండి, కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్, శివారెడ్డి లాజిక్సే కాంపీట్ మైండ్స్. సో దేర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. సో ఏది ఏమైనా సరే ఇక్కడతో ఇవాల్టి భారత్ ద డైలీ కరెంట్ అఫైర్స్ షో యొక్క డిస్కషన్ ముగుస్తుంది. ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ లైక్డ్ ఇట్. మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఒకవేళ మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే హ్యాపీగా కింద కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలానే ఈ వీడియో ఇంకో 10 మందికి షేర్ చేస్తే బాగుంటుంది, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అని అనుకుంటే ఆలస్యం చేయకుండా వెంటనే ఇప్పుడే షేర్ చేయండి. అలానే మీరు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అలానే ప్రెస్ చేయండి. సో దట్ ఎప్పుడు ఏదైనా వీడియో అప్లోడ్ అయినా, రిమెంబర్ అన్ని రికార్డింగ్ వీడియోసే కాదు కదా, లైవ్ క్లాసులు కూడా ఉంటాయి కదా. సో లైవ్ వీడియో ఎప్పుడైనా ఉన్నా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఆన్ దట్ నోట్, మీరందరూ కూడా ఇలానే ఎప్పుడు ఆనందంగా, నవ్వుతూ, ఆరోగ్యంగా అందరితో కలిసిమెలిసి ఉంటారు. మరీ ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులను వదలకుండా ఉంటారు అని ఆశిస్తూ ఆల్వేస్ కీప్ స్మైలింగ్, విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. అలానే డైలీ జాబ్ అలర్ట్స్లో కొన్ని జాబ్ అలర్ట్స్ సంబంధించి డేట్స్ దగ్గర పడుతున్నాయి, జాగ్రత్తగా చూసి అప్లై చేయండి. బికాస్ SSC/MTS డేట్ కూడా ఎక్స్టెండ్ చేశారు, రేపటి వరకు ఉంది. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్ ఇఫ్ యూ హ్యావెంట్ అప్లైడ్ గెట్ ఫర్ ఇట్. సో ఏది ఏమైనా మళ్ళీ రేపటి భారత్ డైలీ జాబ్ అలర్ట్స్ మళ్ళీ రేపటి భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షోలో కలుద్దాము. అప్పటి వరకు దిస్ ఇస్ వివేక్ సైనింగ్ ఆఫ్. నమస్తే.